బార్లకి ఆల్రెడీ ట్యాక్సులు తగ్గించుకున్నారు. చివరికి దానికి పెట్టే ఫీజు కూడా కట్టకుండా అదేమంటే మాకు గిట్టుబాటు కావట్లేదని చెప్పడంతో ఇప్పుడు ఆ పేరుతో పూర్తిగా దిగొచ్చింది ప్రభుత్వం. ఓవరాల్‌గా పంతాన్ని నెగ్గించుకొని టీడీపీ మద్యం సిండికేట్ అంటూ సాక్షి రాసుకొచ్చింది. టీడీపీ మద్యం సిండికేట్ పంతం నెగ్గించుకుంది. బార్ల మీద అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను రద్దు చేసిన తర్వాతే కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని శాసించింది. సిండికేట్ చెప్పినట్టే చంద్రబాబు ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏఆర్ఈటీ రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో మిగిలి ఉన్న 301 బార్లకు లైసెన్సులు ఇచ్చేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి సాయంత్రం 6 వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ హైబ్రిడ్ విధానాల్లో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించబోతుంది. జిల్లా కలెక్టర్లు ఫిబ్రవరి 8న లాటరీ విధానంలో బార్లకు లైసెన్సులు కేటాయిస్తారు. ఏఆర్ఈటీ రద్దు కోసం ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో టీడీపీ సిండికేట్ పక్కాగా కథ నడిపింది. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సులు కేటాయింపుల కోసం గతేడాది ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ టీడీపీ సిండికేట్ అన్ని బార్ లైసెన్సుల కోసం ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తులు దాఖలు చేయలేదు. ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంది. 2-3 సార్లు నోటిఫికేషన్ జారీ చేసినా సరే 840 బార్లో కేవలం 499 వరకు బార్లకే దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటిని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది. మరో 301 బార్లను పెండింగ్లో ఉండేట్టు చేసింది. ఏఆర్ఈటీ రద్దు చేస్తే తప్ప బార్ లైసెన్సులు దరఖాస్తు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించేందుకే ఈ డ్రామాను రక్తిగట్టించింది. అంతా స్క్రిప్ట్ ప్రకారం సాగిన ఈ డ్రామాలు అసలు ఘట్టానికి నెల మొదటి వారంలో తెరదీశారు. బార్ల మీద 15% ఏఆర్ఈటీని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయించింది. అవన్నీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో తమ పంతం నెగ్గడంతో పెండింగ్లో ఉన్న 301 బార్ లైసెన్సుల ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. ఆ బార్ లైసెన్సులు ఏకపక్షంగా దక్కించుకునేందుకు సన్నద్ధమవుతోంది. 2000 కోట్ల దోపిడీకి పచ్చజెండా అన్నటువంటిది హైలైట్ చేసింది సాక్షి.